అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోస్ వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు జాబ్ అప్డేట్స్ రావాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కండి, మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా గెస్ట్ లెక్చరర్ దరఖాస్తుల ఆహ్వానం. సిద్దిపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని 2024-25 సంవత్సరానికి గాను అతిథి అధ్యాపకుల ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా ప్రిన్సిపల్ డాక్టర్ జీవన్ కుమార్ తెలపడం జరిగింది. ఆంగ్లం అంటే ఇంగ్లీష్ పోస్ట్ ఒకటి ఉంది. జేఎల్ ఇంగ్లీష్ సంబంధించింది. కంప్యూటర్ డిఎల్ డిగ్రీ లెక్చర్ కాబట్టి అదేవిధంగా డిఎల్ ఇంగ్లీష్ పోస్ట్ ఒకటి ఉంది. కంప్యూటర్ అండ్ అప్లికేషన్ ఒకటి ఉంది. ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఆసక్తి ఉన్నటువంటి అర్హత అభ్యర్థులందరూ కూడా ఈ నెల 12వ తేదీలోగా 12 అంటే సెప్టెంబర్ 12వ తేదీలోగా కళాశాలలోని దరఖాస్తులు సమర్పించాలని తెలపడం జరిగింది. 13న కళాశాలలో డెమో మరియు మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామని వెల్లడించారు. అంటే డెమో క్లాస్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ తర్వాత ఆ విధంగా తీసుకోవడానికి అవకాశం ఉన్న విషయాన్ని సిద్దిపేట గెస్ట్ లెక్చరర్ దరఖాస్తులకు ఆహ్వానం అని చెప్పేసి అంటే గెస్ట్ లెక్చర్ సంబంధించినటువంటి చిన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ కళాశాల ప్రిన్సిపల్ సిద్దిపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2024-25 సంవత్సరానికి అతిథి అధ్యాపకుల ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టుగా తెలపడం జరిగింది. డాక్టర్ ప్రిన్సిపల్ జీవన్ కుమార్ తెలపడం ఆంగ్లంలో ఒక పోస్టు, కంప్యూటర్ అండ్ అప్లికేషన్ ఒక పోస్టు, ఉద్యోగాలు మిగతాయి కూడా ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. అందులో ఎవరైతే అభ్యర్థులు అర్హత గల అభ్యర్థులందరూ కూడా ఈ నెల సెప్టెంబర్ 12వ తేదీలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, మరియు సెప్టెంబర్ 13న కళాశాలలో డెమోలు మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామని వెల్లడించడం జరిగింది. ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా మీకు జాబ్ అప్డేట్స్ అన్ని రకాల జాబ్ అంటే మీకు జాబ్ కావాలనుకున్నవారు, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకో వాళ్ళని తెలియాలనుకున్నవారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరియు బెల్ ఐకాన్ నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.